ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి కేవలం ఒక వారం మాత్రమే మిగిలింది. అయితే ఈ ఒప్పందం పొడిగించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. మరోవైపు బందీల విడుదల విషయంలో హమాస్ క్రూరంగా ప్రవర్తిస్తోందంటూ ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒప్పందం ప్రకారం హమాస్ బందీలను విడుదల చేసినా ఇజ్రాయెల్ అధికారులు మాత్రం ఖైదీలను జైలు నుంచి తీసుకొచ్చి మళ్లీ లోపలికి తీసుకువెళ్లిపోయారు. బందీలను విడిచిపెట్టే సందర్భంగా గాజాలో ప్రత్యేకంగా వేసిన స్టేజ్ పై వారిని ప్రదర్శించి వేడుకలాగా చేయడంపై ఇజ్రాయెల్ అభ్యంతరం తెలిపింది. దీంతో తాము విడుదల చేయాల్సిన 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టడం లేదని తెలిపింది. పదిహేను నెలల పాటు సాగిన హమాస్ ఇజ్రాయెల్ యుద్ధానికి నెల రోజుల కిందట బ్రేక్ పడింది. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేలోపు హమాస్ బందీలను విడుదల చేయకపోతే హమాస్కు నరకం చూపిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జనవరి 19నే ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. 6 వారాల పాటు కొనసాగనున్న ఈ కాల్పుల విరమణ ఒప్పందం ఇప్పటికే 5 వారాలు గడుస్తోంది. ఒప్పందంలో భాగంగా హమాస్ తమ దగ్గరున్న బందీలను విడుదల చేస్తోంది. దశల వారీగా తమ దగ్గరున్న వారిని హమాస్ విడుదల చేస్తుండగా ఇజ్రాయెల్ సైతం యుద్ధ ఖైదీలకు విముక్తి కల్పిస్తోంది. వీరిద్దరికీ మధ్య రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వం వహిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియడానికి ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో మళ్లీ దీన్ని పొడిగించే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. అంతేకాదు గాజా కాల్పుల విరమణ ఒప్పందానికి ఏ క్షణానైనా తూట్లు పడేలా ఉంది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్పై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒప్పందం ప్రకారం హమాస్ తమ వద్ద ఉన్న 6 ఇజ్రాయెల్ బందీలను శనివారం వదిలిపెట్టినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం 620 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టలేదు. తమ దేశానికి చెందిన మిగిలిన బందీలను వదిలిపెట్టేదాకా ఎవరిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఫిబ్రవరి 22న హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల్లో 6 వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రెడ్ క్రాస్కు అప్పగించింది. గాజాలోని నుసెయిరత్లో శనివారం ఉదయం ముందుగా ఏర్పాటు చేసిన వేదికపైకి మాస్క్ ధరించిన హమాస్ మిలిటెంట్లు 3 బందీలను తీసుకువచ్చారు. ఒమెర్ వెన్కెట్, ఒమెర్ షెమ్టోవ్, ఎలియా కోహెన్ ముగ్గురిని రెడ్ క్రాస్ ప్రతినిధులకు అప్పగించారు. అయితే విడుదల సందర్భంగా ఒమెర్ షెమ్టోవ్ అనే బందీ హమాస్ ఉగ్రవాదులను ముద్దు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే గాజా నుంచి రెడ్ క్రాస్ వాహనంలో ఎక్కి ఇజ్రాయెల్ చేరుకున్న తర్వాత షెమ్టోవ్ అసలు విషయం చెప్పాడు. హమాస్ ఉగ్రవాదులే తమను అలా ముద్దు పెట్టుకోవాల్సిందిగా బలవంతం చేశారని చెప్పాడు. తనను అలా చేయాల్సిందిగా వాళ్ళు ఒత్తిడి చేశారని, కావాలంటే వీడియోలో చూడొచ్చునని ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఏం చేయాలో చెప్తున్నాడని వివరించారు. అంతకుముందు గాజాలోని రఫాలో జరిగిన కార్యక్రమంలో టల్ షోహామ్, అవేరా మెంగిస్టు అనే బందీలను రెడ్ క్రాస్ సిబ్బందికి అప్పగించారు. ఇక 6వ బందీ 36 ఏళ్ల బెడోయిన్ సంచార తెగకు చెందిన హిషామ్ అల్ షయ్యేద్ను కూడా విడిచిపెట్టింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఇతడు 2015లో గాజాలోకి ప్రవేశించి హమాస్ బందీగా మారాడు. కోహెన్, షెమ్టోవ్, వెన్కెట్లు 2023 అక్టోబర్ 7న నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై హమాస్ శ్రేణులు జరిపిన మెరుపు దాడిలో చిక్కారు. కిడ్నాప్ అయిన సమయంలో సాధారణ దుస్తుల్లో ఉన్న వీరు విడుదలైనప్పుడు మాత్రం నకిలీ ఆర్మీ యూనిఫామ్తో కనిపించారు. టల్ షోహామ్కు ఆస్ట్రేలియా పౌరసత్వం కూడా ఉంది. మ్యూజిక్ ఫెస్టివల్కు వచ్చిన ఇతన్ని కుటుంబం సహా హమాస్ బందీలుగా పట్టుకుపోయింది. షోహామ్ భార్య, 2 పిల్లలు, మరో 3 బందీలను 2023 నవంబర్లో బందీల మార్పిడి సమయంలో విడుదల చేశారు. ఇంకా ఇథియోపియా మూలాలున్న ఇజ్రాయెల్ పౌరుడు మెగిట్సు 2014లో అనుకోకుండా గాజాలోకి ప్రవేశించి హమాస్కు పట్టుబడ్డాడు. దశాబ్దానికి పైగా హమాస్ చెరలోనే గడిపిన ఇతడు సజీవంగా రావడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత గురువారం హమాస్ అప్పగించిన బందీల మృతదేహాల్లో ఒకటి షిరీ బిబాస్తి కాదని, అది గుర్తు తెలియని మరో పాలస్తీనా మహిళదంటూ ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇది పొరపాటేనంటూ హమాస్ సైతం అంగీకరించింది. ఈ మేరకు పాలస్తీనియన్ ముజాహిదీన్ బ్రిగేడ్స్ అనే సాయుధ గ్రూపు మరో మృతదేహాన్ని రెడ్ క్రాస్కు అప్పగించింది. పరిశీలించిన కుటుంబ సభ్యులు పరీక్షలు జరిపిన ఇజ్రాయెల్ ఫోరెన్సిక్ అధికారులు అది రిషీ బిబాస్ మృతదేహమేనని ధృవీకరించారు. మొదటి దశలో సజీవంగా ఉన్న బందీల విడుదల శనివారంతో ముగియగా వచ్చే వారంలో చనిపోయిన 4 బందీల మృతదేహాలను అప్పగించనున్నట్లు హమాస్ ప్రకటించింది. కాగా హమాస్ చెరలో ఇంకా 60 మంది వరకు బందీలుగా ఉన్నట్టు చెబుతున్న ఇజ్రాయెల్ వీరిలో సగం మంది వరకు చనిపోయి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది.